ఒక నిమిషం సంగమంతయు లేచి నిల్చుండి ప్రభువును ఆరాధిద్దాం. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు మనందరం లేచి నిల్చుండి ఆరాధన ఆరాధన అధిక స్తోత్రం అని కీర్తన పాడచ్చు. మన ప్రభు అయిన యేసు మనకు అనుగ్రహించిన దివ్యమైన సన్నిధిని ఆయన ఆహ్వానిస్తూ ఆయన మన మధ్యలో ఉండాలని కోరుకుంటూ పరమదూత సైన్యములో ప్రభును కోరి స్తుతిస్తుండగా నేను కూడా వారితో కలిసి ప్రార్థించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా కానీ ప్రార్థన చేసుకుంటూ ఆరాధన అధిక స్తోత్రం అని కీర్తన పాడచ్చు. ప్రభును స్తుతిస్తూ ఘనపరుస్తూ మనందరం ప్రభును కొనియాడదాం. అందరం ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధిని కోరుకుంటూ ప్రభు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి. ప్రభు వైపు చూస్తూ మనం అందరం ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. అందరం కలిసి పాడుకుందాం. నా పాప
స్తోత్రము నా యేసుకే హల్లెలూయా స్తోత్రము ప్రభువా నీకే వందనాలు నీకే స్తోత్రాలు నా యేసుకే నా యేసుకే నా సర్వస్వము నీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభువా మాకు అనుగ్రహించిన నీ దివ్యమైన సన్నిధికే వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా ఏ పాటి వారమైన మమ్మల్ని నీ సన్నిధానంలో చేర్చారు మన ప్రభు హక్కును చేర్చుకున్నారు నీ హిమముతో రక్తంతో మనల్ని కడిగి ప్రభు మనం నీ సన్నిధానం నిలబెట్టిన గొప్ప తండ్రిని కొందరు చెల్లిస్తున్నాం మా పాపను పరిహరించి తండ్రిని సొత్తుగా చేసి సియోన్లో చూచటకు మాకు అనుగ్రహించిన కృపకే వందనాలు చెల్లిస్తూ మాకు మరొకసారి నీ వాక్యం నిలుచుండగా నీ సన్నిధిని మాతో ఉంచమని మమ్మల్ని దర్శించమని నీ వాక్కుతో మమ్మల్ని దర్శించమని మా ప్రభువా మా పాపను పరిహరించి తండ్రి బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడైన అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు ప్రభావములు యుగములు కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును కనికరమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలు సంఘములకు రాలేక వెనుకబడిన బిడ్డలందరినీ దేవుడు దర్శించి మరొక వారమును ప్రభు మనతో వారితో ఉంచుటకు దేవుడు మనకు సాయం చేయను గాక. చదవన్న వాక్య భాగం నుంచి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ 5 కాండాల్లో చివరి కాండమైన ద్వితీయోపదేశకాండం అనే మాట వచ్చినప్పటికల్లా జ్ఞాపకం చేసుకుందాము. రెండవసారి ప్రభు మనతో మాట్లాడడం, ద్వితీయ ఉపదేశం రెండవసారి మనతో మాట్లాడడం. ఆ పైన ఈ యొక్క వాక్య భాగం నుంచి ఇశ్రాయేలు తమ మార్గంను వదిలివేసి దేవుని తట్టు తిరగక తమ సొంత మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడు వారితో ముచ్చడించిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ఇశ్రాయేలు పాపమును ప్రభువు వారితో తిరుగా కట్టుటకు, ప్రభు వారితో సహవాసం చేయటకు ప్రభు అనుగ్రహించిన రెండవ ఉపదేశమే ద్వితీయోపదేశకాండం. మోషే ఆ కొండ మీద నుంచి 10 పలకలు కింద పడవేసినప్పుడు రెండవసారి ఆ పలకలను రాయించిన వాక్య భాగమే ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్వితీయమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన ముందు ఉంచబడిన ఈ మాటలు. అందుకనే 11వ అధ్యాయం 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. గమనించండి, కొండలు ఎలాగో మన జీవితంలో అనుభవించే స్థితిలో మనం ఉంచాము, అదే రీతిగా లోయ అనుభవంలో కూడా ప్రభు మనల్ని దీవించి ఆశ్రయించు గాక. కొండల మీద ఉన్నప్పుడు దేవుని మహిమపరుస్తూ, లోయలో ఉన్నప్పుడు ఆయనతో పాటు నడుచుటకు మనం ప్రయత్నం చేద్దాం. లోయలో దేవుని విశ్వాసం చూచుటకు, లోయలో దేవుని యొక్క అనుభవములు నడుచుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు అనే మాటల్లో మోషే మీరు వెలుచున్న ఆ దేశము కొండలు లోయలు గల దేశం. కాబట్టి కొండలు ఉన్నాయని చెప్పి ఇది ఎంత వాస్తవమో, లోయలు ఉన్నావని చెప్పేది అంతే వాస్తవమైన మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. అందుకని 23వ దావీదు కీర్తనలో సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, గాఢాంధకారపు లోయలో ప్రభువాన్ని సంచరించును, నీవు నాతో ఉండేదనే మాట జ్ఞాపకం చేసుకున్నాను. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో గాఢాంధకారపు లోయల అనుభవం ఖచ్చితంగా మనం అనుభవించాం.
మన జీవిత విధానంలో ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో అంధకార చీకటి లోయలో నడిచే అనుభవంను ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఇక్కడ గమనించండి, అలాంటి అనుభవంలో నడిచినప్పుడు దేవుడిచ్చే ఇంకొక వాగ్దానం, నీ దుడ్డుకరతో నీ దండంతో ఆదరించే దేవుడు. ఆయన దుడ్డుకరయు ఆయన దండమును మనతో నడిచే దేవుడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీవు అలాంటి గాఢాంధకార లోయలో నువ్వు సంచరిస్తుంటే గమనించండి, ప్రభు నీతో ఉన్నాడన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన సన్నిధి నీతో ఉందని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని గమనించండి, ఆయన చెప్పిన మాటలు, మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్ళుచున్న ఆ దేశము కొండలు లోయలు గల దేశం. ప్రభు మనకంటే ముందుగా నడిచే దేవుడు. ఆయన మార్గమును సరళం చేయదుడు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా మేము వెలుచున్న మార్గంలో మా మార్గమును సరళం చేయము అని. ప్రభువు సరళం చేయ దేవుడు, మార్గమును సరళం చేసి నేను సంపూర్తిగా ఆయన గురి వైపు నడిపించే దేవుడు అన్నమాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు కొత్త నిబంధనలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పడవలో ఉన్నాడు, అమరమును నిద్రిస్తున్నాడు. కానీ శిష్యులు ఆయన చూచి ఆయన చివరి మాట చెప్పారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? గమనించండి, ఆ శిష్యులకు ఆ తాకిడి తెలియదా? ఆ శిష్యులు ఆ సముద్ర మార్గం తెలియదా? వారు నడిచారు కానీ ప్రభువును మరచారు. వారు వారితో ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేసుకోలేదు. అందుకని మన జీవితాల్లో ఎన్నో అవసరాలు వచ్చినప్పుడు కూడా ప్రభు మనతో ఉన్నాడని మాట మనం మర్చిపోతున్నాం. ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నాడని మాట మర్చిపోతున్నాం. అందుకని మనం బ్రతికిన దినంలో మనం గురువైపు పరిగెత్తున్నాం కానీ ప్రభు మనతో ఉన్నాడని మనం మర్చిపోతున్నాం. అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏం జరిగినా కూడా ప్రభు మనల్ని జాగ్రత్త తీసుకునే గొప్ప దేవుడు. అందుకని ఆయన అన్నాడు, అద్దరికి వెళుదామని పిలిచిన దేవుడు ఆయన మార్గంలో ఉంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఆయన ఆపదల్లో, ఆయన తుఫానుల్లో, ఆయన మన బాధలో, మన వేదనలో ప్రభు మనతో ఉన్నాడని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు చూసుకుంటాడు అనే యొక్క ఆ చిన్న కాన్సెప్ట్ను మనం మర్చిపోతున్నాం. అందుకని ప్రభు అన్నాడు, హీఈస్ దేర్ విత్ యూ. తుఫానులో నీతో నడుస్తున్నాడు, తుఫానులో నీతో ఉంటున్నాడు అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఆయన బాధల్లో వారితో ఉన్నాడు. ఆయన శిష్యులను చూచి ఆయన చెప్పాడు, తుఫాను గద్దించి వారితో మాట్లాడాడు. ప్రభు నీతో ఉన్నాడన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలము మన జీవితాల్లో ప్రభు ఉన్నాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, 11వ అధ్యాయంలో చదవన వాక్య భాగం నుంచి 7వ వచనం నుంచి 11వ వచనంలో 7వ వచనం, యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతా మీ కన్నులే చూచినవి కదా, మీరు బలం కలిగి స్వాధీనపరచుకుంటకై నది దాటి వెలుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు. ఆయన ఆ ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు స్వాధీనపరుచుకుంటారు, యు ఆర్ బికమ్ మోర్ దెన్ కాంకరర్. మీరు జయించే శక్తి మీకు ప్రభు ఇస్తున్నాడు. ఈ యొక్క ప్రతి విశ్వాసకి గమనించండి, ఈ బైబిల్ ఒక దిక్సూచి. ఈ బైబిల్లో మనం పట్టి నడిచినప్పుడు, బైబిల్ మాటలు నడుస్తున్నప్పుడు వి ఆర్ మోర్ దెన్ కాంకరర్ అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు వారితో ఉన్నాడు, అందుకని ప్రభు వారితో నడిచాడు. ప్రభు వారితో ఉన్నాడని మాట గమనించకుండా వారు సొంత ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే అందరూ జాలర్లే, అందరూ పట్టువారి. ఆ నది లోతు వారికి తెలుసు, సముద్ర తరంగమును తెలిసిన శిష్యులు వారు అనుకుంటారు మేమేమైనా చేయగలమని. అదే కదా మన జీవితంలో కూడా, నాకున్న డిగ్రీస్, నాకున్న హోదా, నాకున్న చర్చ్, నా కోల్సెంట్లు తెలుగు బాప్టిస్ట్ సంఘంలో నేనేమైనా చేయగలను అనుకునే ఆ తాకిడి తీసివేసుకొని ప్రభు పాదం పట్టుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన సర్వశక్తి మంతుడు అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు వారికి తెలియపరిచే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ లెఫ్ట్ అండ్ వెంట్ టు ద పూర్ అండ్ పూరెస్ట్ పీపుల్. అందుకని లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన వారిని దర్శించినప్పుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, గొల్లలను దర్శించినప్పుడు, జ్ఞానులను దర్శించినప్పుడు వారు పామరులై ఉండి ప్రభువును తెలుసుకున్నారన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలము మనం ఏ రీతిగా ప్రభు మన వైపు చూస్తున్నాడు, మన కాన్ఫిడెన్స్ చూస్తున్నాడా, మన ద వే వీఆర్ థింకింగ్ అబౌట్ ద సంఘం, చర్చ్, దేవుని మందిరంలో మనం ఏం చేస్తున్నాం. ప్రభు చూస్తున్నాడు, నేను నడిపించడానికి సమర్థుడు. నీ ముందున్న మార్గంలో ఆయన అంటున్నాడు, ఎన్నో ఒడిదుడుకుల్లో ఆయన నేను తీసుకుని వెళ్తానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభు వారితో ఉన్న మాట వారు గుర్తించక
మరిచారని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఆయన్ను దర్శించలేదు, ఆయన్ను దూరంగా చూచి వెళ్ళేవారు. ఆయన స్వకీయులకు వచ్చినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన స్వకీయులకు వచ్చినప్పుడు వారు ఆయన్ను అంగీకరించలేదు. నా జీవితంలో ఉదయకాలము మన సంఘ పరిచర్యలో ప్రభు మనతో ఉంటున్నాడని మాట మర్చిపోతూ ఉన్నాం. ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నాడని మాట మర్చిపోతూ ఉన్నాం. అందుకని లోయ అనుభవంలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభు అంటున్నాడు, కొండల మీద ఉన్నప్పుడు ప్రభుని గురించి మాట్లాడండి, లోయ అనుభవంలో ప్రభువుతో పాటు ఉండండి. అందుకని ఒంటరిగా ప్రయాణం చేయ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీవు రూమ్లోకి వెళ్ళినప్పుడు, నీ గదిలోకి వెళ్ళినప్పుడు ఒంటరిగా ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడినప్పుడు, దట్స్ వేర్ యూ నీడ్ టు లర్న్ టు ద రిచువల్స్ ఆఫ్ ద లార్డ్. దేవునితో నడిచే అనుభవము ప్రభు మీకు అనుగ్రహించిన కాక నేను మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కొండల మీద ఉన్నప్పుడు ఆయన గురించి మాట్లాడాలి, లోయలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాలి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? లోయ అనుభవాల్లో, నీ బాధల్లో, నీ వేదనలో, నీ కష్టాలు ఉన్నప్పుడు, అయ్యా నాకు సహాయం చేయండి, అమ్మా నా వైపు చూడండి, నా స్థితి బాగలేదు అని అందరి వైపు చూస్తున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఆయనతో మొరపెడుతున్నావా, ఆయనతో మాట్లాడుతున్నావా అని మాట జ్ఞాపకం చేస్తున్నావు. అందుకని ఈరోజు ఆయనతో మాట్లాడక మనం ప్రయత్నం చేద్దాం. ట్రై టు బీ విత్ హిమ్. ఆయనతో పాటు ఉండక మనం ప్రయత్నం చేద్దాం. ఆయన నీతో దగ్గరగా నడిచే అనుభవం ఉంటున్నప్పుడు నడుస్తున్నావు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ చివరి అవకాశం, ఐ విల్ టాక్ టు మై పీపుల్ అనే మాట కంటే ఐ విల్ టాక్ టు మై గాడ్, నా దేవునితో నేను మాట్లాడక ఇష్టపడుతున్నాను అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దావీదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు, శ్రమలో నాకు మేలాయను, శ్రమలు కలుగుట నాకు మేలాయను ప్రభువా. శ్రమలో నువ్వు ఉంటకు ఇష్టపడుతున్నావా? నీవు దేవునితో ఎల్లప్పుడు ఉంటే యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ద క్లోజ్నెస్ ఆఫ్ ద లార్డ్. నీకు ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. నీ కారు ఆశీర్వింపబడి, నీ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకొని, నీ పిల్లలు మెడిసిన్ సీట్ కొట్టి, నీకు అన్ని అవకాశాలు నీకే వచ్చి, నీ పిల్లలు గవర్నమెంట్ జాబ్లో చేరినప్పుడు నీకు ఆయనతో నడిచే అనుభవం తెలియదు. అందుకని ప్రభు అంటున్నాడు, లోయ అనుభవంలో నీవు నడచడానికి ఇష్టపడాలా. లోయ అనుభవంలో ప్రభు నిన్ను తోసేస్తాడు. ఎందుకు తెలుసా? ఈ వాంటెడ్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ యూ. అందుకని ప్రభు అంటున్నాడు, వాక్యం నీతో మాట్లాడుతుంది, ప్రభువుతో నువ్వు మాట్లాడాలా. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడే అనుభవంలో నువ్వు ఉంటున్నావా? కానీ మన జీవితాల్లో ఆయనతో మాట్లాడడానికి భయం, ఆయన ఆశీర్వాదం మాత్రం మనకు కావాలా కదా. కాబట్టి వాక్యం సెలవిచ్చే మాట, ప్రభువా క్రిస్మస్ ఈజ్ అరౌండ్ ద కార్నర్, చర్చ్ డే ఈజ్ అరౌండ్ ద కార్నర్. నేను ఎన్ని బట్టలు కుట్టించుకున్నాలా, నాకు ఎంత లాభం వస్తూ ఉంది, నేను ఎంత బాగా ముందుకెళ్ళాలని కంటే ప్రభువుతో ఉండే సమయాన్ని మనం గడపడానికి ఇష్టపడదాం. అందుకని సిద్ధపడి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రిపేర్ టు మీట్ ద లార్డ్. మన కమ్యూనియన్ టేబుల్లో ఉన్నప్పుడల్లా 1 కొరింథీ 11వ అధ్యాయం చెప్పినట్లు సిద్ధపడి, ప్రిపేర్ టు మీట్ ద లార్డ్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము నీవు ప్రభు దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు పొందారు. కరోనా నుంచి ప్రభు తప్పించాడు, నీ బిడ్డల జీవితాన్ని ప్రభు కాపాడాడు, నీ ఇంటిని ప్రభు స్థిరపరిచాడు, నీ కుటుంబాన్ని ప్రభు స్థిరపరిచాడు. ఎన్నో ఆశీర్వాదాలను పొందినప్పటికి కూడా ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? నీతో సహవాసం చేయడానికి ఇష్టపడినప్పుడు అంటున్నాడు 3వ అధ్యాయం 20వ వచనంలో, ప్రకటన గ్రంథం, నీతో సహవాసం చేయుటకు నీ తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాడు. యూ ఇన్వైట్ హిమ్. ఆయన ఆహ్వానిస్తున్నావా? ఈ కాలంలో వీఆర్ మిస్సింగ్ వన్ కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్ తెలుసా? క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, ద అన్సీన్ హోస్ట్ ఆఫ్ ఎవ్రీ మీల్. అంతేనా? And he is a guest and he is invited to every occasion. కానీ ఆయన లేడు. ఆ మాటలు రాయడం లేదు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అనే మాట రాయడం లేదు. ప్రభు నీ కుటుంబానికి అధికారి అనే మాట మనం మర్చిపోయాము. అందుకని ఉదయకాలం అంటున్నాడు, లోయ అనుభవంలో నడిచినప్పుడు, ప్రభుతో ఉండకు ఇష్టపడినప్పుడు, దట్స్ అ రియల్ ఫ్రెండ్షిప్, రియల్ వర్షిప్ విత్ ద లార్డ్ అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీకు ఒక్కగానొక్క కుమారుడు లండన్లో చదువుతూ, నానా నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, నేను తిన్నాను, నువ్వు తిన్నావా, నేను పనుకుంటున్నాను, నువ్వు పనుకుంటున్నావా, ఆ మాటలు కాక
ఆయన నీతో వచ్చి నీ కుమారుడు నీ దగ్గరకు వచ్చి ఉంటే ఎంత సంతోషిస్తావు. దట్స్ అ రిలేషన్షిప్. అందుకని ఆయనతో ఉంటకు ఇష్టపడిన బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదివించిన మాట, ఆయనతో నడిచే బిడ్డల జీవితాలు, ఆయనలో అతకబడిన బిడ్డల జీవితాలను మీరు బహుగా ఫలించుతారన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని లర్న్ టు బి విత్ హిమ్ అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలో సెలవిచ్చిన మాట, ప్రభువా నీ కట్టడలు నేను ధ్యానించినట్లు శ్రమనందుట నాకు మేలాయన. మన జీవితంలో అది అనుభవిస్తున్నామా? ప్రభువా నీ వాక్యం వెంబడించుటకు, నీ కట్టడలు వెంబడించుటకు ప్రభువా శ్రమనందుట నాకు మేలాయన. మనం అంటున్నాం ఆ మాట, ప్రభువా నాకు శ్రమ వద్దు, నాకు ఆశీర్వాదం కావాలా, నాకు శ్రమనే వద్దు, నిన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నాను. కంటే లోయ అనుభవాల్లో ఈ ఉదయకాలం ఏం నేర్పిస్తున్నాయి? 7 లోయ అనుభవాలు ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను అన్నమాట ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడంట. కోల్ సెంటర్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో కొన్ని సంవత్సరాల కిందట దేవుని వాక్యాన్ని అంగీకరించి వెంబడించడానికి ఇష్టపడినప్పుడు పంజాబ్ అనే ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాడు. సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడంట, ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు నాతో ఉంటావని, నాతో నడుస్తావు అన్నప్పుడు ఒక పెద్ద తుఫాను ఆయన మీద ఉరిగినప్పుడు ఆయన పక్కన చూశాడంట, ఇంకొక 2 కాళ్ళు కనిపించాయి. అంటే ప్రభు ఆయనతో నడుస్తున్నాడని సంతోషపడ్డాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు. ఇంకొక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక తుఫాను మెరుపు వచ్చినప్పుడు 2 కాళ్ళే కనిపించాయంట. అప్పుడు అన్నాడు, ప్రభువా నువ్వు నన్ను వెంబడించడం లేదు, నాతో పాటు లేవు అన్నప్పుడు ప్రభు అన్నాడంట, అవి నీ కాళ్ళు కాదు, నేను నిన్ను ఎత్తుకున్నాను అని చెప్పాడంట. అంటే ప్రభు నిన్ను ఎత్తుకుంటే ఇష్టపడుతున్నాడు. అందుకని వాక్యంలో సెలవిచ్చిన మాట, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే, చంక పెట్టుకొని నిన్ను చేర్చుకునేవాడు నేనే అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలము ఏదో మీ ప్రభుతో ఏమని మాట్లాడుతున్నావు? ప్రభువా నువ్వు నాతో ఉన్నవా, నడుస్తూ ఉన్నప్పుడు హీఈస్ గివింగ్ యూ ఎ ప్రామిస్ వర్డ్, ఐఎమ్ దేర్ విత్ యూ టిల్ ద ఎండ్. నీతో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే కాలము ఎన్ని లోయ అనుభవాలు ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అందుకని మీ ముందు 7 లోయ అనుభవాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి లోయ అనుభవం గమనించండి. ఆదికాండం 14వ అధ్యాయం 10వ వచనంలో చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 10వ వచనంలో చదవబడిన మాట, 10వ పేజ్ అమ్మా, 14వ అధ్యాయం 10వ వచనం. ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారి కొండకు పారిపోయిరి. ఉదయకాలము 7 లోయ అనుభవములో మొట్టమొదటి లోయ అనుభవము సిద్దిము లోయ. సిద్దిము లోయ అనగా విస్తారమైన మట్టికీలు, విస్తారమైన గుంటలు, విస్తారంగా బురద. సొదొమ గొమొర్రా పట్టణమునకు గుర్తుగా ఉంది. అందుకని ఈ గుర్తు పేరు పాపపు లోయ. దేవుడు ఈ ఉదయకాలం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు కూడా ఆ సొదొమ గొమొర్రా మీద ఉంచబడిన ఆ గంధం, ఏమంటారు అగ్ని గంధకాలు ఈరోజు కూడా ఆ భగభగమండే ఆ సూచనలుగా మనం చూడగలుగుతాం. ఈ యూట్యూబ్లో వాట్సాప్లో మీరు చూసినప్పుడు యూ కెన్ ఈజీలీ ద ఐడెంటిఫైడ్ ద ర్యాత్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఉగ్రత ఆ సొదొమ గొమొర్రా మీద మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ సిద్దిము లోయలో నువ్వు ఉన్నప్పుడు ఒకవేళ అనొచ్చు, ప్రభువా నువ్వు ఎక్కడున్నావని. దేవుడు నీతో పాటు ఆ సిద్దిము లోయలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. దాని నుంచి నీకు పైకి తీసుకురాగటకు ఇష్టపడుతున్నాడు. సొదొమ గొమొర్రా పాపంతో కూడుకున్న పట్టణం. సొదొమ గొమొర్రా విస్తారమైన పాపంతో కూడిన ఆ పట్టణం నుంచి దేవుడు బయటికి తీసుకుని వచ్చేటకు ఇష్టపడుతున్నాడు. ఈ లోక అనుభవము విస్తారమైన పాపంతో చుట్టబడింది. రంగుల వలయంలో చుట్టబడిన ఈ పాపం లోకంలో ఒకవేళ కర్నూల్లో అలాగ లేదు పాస్టర్ గారు అంటే, మీరు ముంబైకి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి. రంగురంగుల వలయం కలిగిన ఈ లోకం అసలు ఏమీ లేదు సార్ కర్నూలు అంటారు. ఎందుకు తెలుసా? దేర్ ఇస్ అ హ్యూజ్ వరల్డ్ అరౌండ్. ప్రపంచం అంతా ఎంతో సుందరంగా ఉంది, కర్నూలు తప్ప. కానీ వాక్యం సెలవిచ్చే మాట, సిద్దిము లోయ పాపమున గుర్తు, పాప లోయ గుర్తుగా ఉండే ఈ లోకంలో
ప్రభు నిన్ను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఈ లోకం నుంచి వేరు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ సహవాసంలో ఉజ్జోడుగా ఉండకుండా ప్రభుత్వ నడిచి బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. లోతు అందచందాలు గల ఈ లోకాన్ని, ఈ యొక్క సుందరమైన ఈ యొక్క సొదొమ గొమొర్రాను ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాం అయితే ఈ మమ్రే అనే చెట్టు కింద కూర్చొని ఆ సింధూర వనములో కాక ప్రభు వైపు చూస్తూ ప్రభు వైపు అంటున్నాడు, చిత్తం ప్రభు అని. లోతు అంటున్నాడు, ఈ లోక ఆకర్షణలో ఉండే ఈ లోతు అనుభవంలో మనం ఉంటున్నామా? ఉదయకాలము నీవు నేను ప్రభు వైపు చూస్తున్నప్పుడు లోతు లాంటి జీవితం ఉందా? అబ్రహాం లాగా చిత్తం ప్రభువా, నీ చిత్తానికి లోబడి ముందుకెళ్తున్నాను మాట మనం అంటున్నామా? ఈ లోకంలో హేళన, ఈ లోకంలో తిరస్కారం, ఈ లోకంలో ఎగతాళి, ఈ లోకంలో దేవుడంటే భయం లేని జీవితం, ఇలాంటి జీవితం కాక ప్రభుత్వం ఉండే ఆ మంచి జీవితాన్ని కోరుకునే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్లో, మెడికల్ టర్మినాలజీలో ఈ సొదొమ గొమొర్రా పేరు పెట్టాడు ఈరోజు కూడా. ఎందుకు తెలుసా? విస్తారంగా ఉండే ఆ పాపానికి ఉండే ఆ పేరు ఇట్స్ కాల్డ్ సొడమీ అని. ఈ సొడమీ అంటే ఏమో తెలుసా? రేప్ కేసెస్లో, అత్యాచారంలో కేసులో ఉండే బిడ్డలకు ఈ పేరు పెడతారు. కాబట్టి ఈ పేరు ఎందుకు కొనసాగబడుతుందంటే ఆదికాండం 14వ అధ్యాయం 10వ వచనంలో ఆ సిద్ధీము లోయలో ఏ రీతిగా అయితే ప్రభు శపించాడో ఆ శాపముతో కూడుకున్న జీవితాలు ఇంకా ఉన్నాయన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా ప్రభు వైపు చూడకుండా, ఈ దేవుని వైపు చూడకుండా ఈ లోక ఆశల వైపు పరిగెత్తే బిడ్డల జీవితాలు మన ముందు ఇంకా కనిపిస్తున్నాయి. అందుకని చూడండి, సంసోను దెలీలాను మోహించి దెలీలా వైపు చూసినప్పుడు షోరేకు లోయలో అతడు ప్రభు వైపు చూడకుండా పరిగెత్తాడు. ప్రభు ఏర్పాటు చేసుకున్న సంసోను, సూర్యుని లాంటుంటే సంసోను, బలాఢ్యుడైన సంసోను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డగాను ఉంటే ప్రభు అంటున్నాడు, ఈ లోక ఆకర్షణకు లోను కాకుండా ప్రభు వైపు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. సిద్దీము లోయలో నీకు ఏముంది తెలుసా? ఆకర్షణ. సిద్దీము లోయలో నీకు మోసం, సిద్దీము లోయలో నీ అంతం ఉన్నప్పటికీ కూడా అలాంటి లోయ అనుభవంలోకి ఉంటే ఎంత బాగుండు అని మన జీవితాల వైపు చూడకుండా ప్రభు వైపు చూడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంసోను సిద్దీము లోయ వైపు ఆకర్షించబడ్డాడు. దావీదు సిద్దీము లోయ వైపు ఆకర్షించబడ్డాడు. లోతు సిద్దీము లోయలో ఉండడానికి ఇష్టపడ్డాడు. నీవు నేను అలాంటి లోయలో ఉండకుండా ప్రభు వైపు చూడాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని ఉదయకాలము ప్రభువా, అలాంటి స్టెప్స్లోని వెళ్ళకుండా దేవుని వైపు చూస్తకు నడిపించు ప్రభువా. మా బిడ్డల జీవితాలను సిద్దీములో వైపు కాక అబ్రహాం వలె ప్రభువా నిశ్చితమని నమ్మే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని మొట్టమొదటి ఆ లోయ సిద్దీము లోయ. లోను ఉంటే సిద్దీము లోయలో నీ కుటుంబం కట్టబడి ఉంటే, సిద్దీము లోయలో నీ బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉంటే వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉంది, మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. దేవుడు నీతో ఉండకు ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను అక్కడి నుంచి తీసుకుని వచ్చేటకు ఇష్టపడుతున్నాడు అని రా అని చెప్పినప్పుడు ఏమైపోయింది తెలుసా? లోతు భార్య వెనుక చూచి ఉప్పు స్తంభం ఆయన. ఈ లోక ఆకర్షణకు లోనైతే యూ విల్ నాట్ ఎంటర్టైన్ ద హెవెన్లీ కింగ్డమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. రెండవ అద్భుతమైన మాట, ద వ్యాలీ ఆఫ్ ఎష్కోలు, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23-24 వచనములు గమనించండి, చదువుదాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ అధ్యాయం 23-24 వచనములు. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి థ్యాంక్ యూ అమ్మా. ఎష్కోలు లోయ ప్రభు అయిన దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంది. ఎష్కోలు లోయ నిర్ణయం చేయి లోయ. ఎష్కోలు లోయలో ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ యువర్ లైఫ్ విల్ బి రూయిన్ అనే మాట ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23-24 వచనంలో రాయబడిన మాటల్లో వారు ఎష్కోలు లోయలో ప్రవేశించి వచ్చినప్పుడు ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి, మరియు వారు కొమ్మ దానిమ్మ పండ్లను కొన్ని అంజూర పండ్లను తీసుకుని వచ్చారు. ఆ గెల ఎంత పెద్దగా ఉంది? ఇద్దరు మోగి లాంటి పెద్ద గెల. ఒకవేళ మన బిడ్డలను మార్కెట్ పంపించి, నాయన ఒక 1/2 కిలో ద్రాక్ష పళ్ళు తీసుకురా అంటమా, ఒక గెల ద్రాక్ష పళ్ళు తీసుకురా అంటమా? చెప్పండి. ఆ ఇద్దరు గెలలు ఒకవైపు మోస్తూ ఒక గెలను తాడుకు తీసుకొస్తే ఎవ్రీబడి విల్ బి లాఫింగ్ అట్ us. ఎందుకంటే మన కర్నూలులో వండే ద్రాక్ష పళ్ళు, ఒకవేళ బెంగళూరు లేకుంటే నాందేడ్లో వండే ఆ ద్రాక్ష పండ్లు
చాలా చిన్నవి. కానీ ఇక్కడ చూడండి, ఆ ఎష్కోలు లోయలో కనాను దేశములకు అంచున ఉండే ఈ లోయలో ఎంత పెద్ద చెట్లు ఉండే, దాదాపు 6 అడుగుల గెల, ఈ 6 అడుగుల 5 అడుగుల గెల ఇద్దరు కలిసి మోస్తూ తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ గమనించండి, ఈ ఎష్కోలు లోయ ఈ ఉదయకాలం మనం ఏం బోధిస్తుంది తెలుసా? గమనించండి, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత వారు వెళ్ళే ఆ దేశానికి దగ్గరుండే ప్రదేశంలో దే జస్ట్ ల్యాండెడ్. ఆ ప్లేస్ పేరు కదేషు బర్నియా. ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ మజిలీగా ఏర్పాటై యెహోషువ వారికిచ్చిన మోషే వారికిచ్చిన ఈ వాగ్దానం ప్రకారం 12 గోత్రంలో వారు విభజింపబడి అక్కడికి వెళ్ళి ఏమి ఉంది కనుక్కుంటామని చెప్పాలంటే ఇద్దరు వెళ్ళారు. 12 గోత్రంలో 10 గోత్రంలో వారు వెళ్ళి వారు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? దే ఆర్ వెరీ జాయింట్ పీపుల్. కాబట్టి వాళ్ళతో మనం యుద్ధం చేయలేం. కానీ ఇద్దరు వెళ్ళి వచ్చారు. వారు అనాకిలు ఉన్నారు కాబట్టి వారు ఎంతో ఎత్తైన వారు, వారు ఎంతో బలమైన వారు, మనం యుద్ధం చేయలేమన్నప్పుడు ఇద్దరు వెళ్ళి వారు చెప్పిన మాట ఏమని తెలుసా? వీ కెన్ విన్ ఓవర్ ఇట్ అని మాట చెప్పారు. యెహోషువ, కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు వారు చెప్పిన మాట, వీ కెన్ విన్ ఓవర్ ఇట్, మనం కాంకర్ చేయగలమన్నమాట. ఉదయకాలము తీర్మానం చేయ బిడ్డల జీవితాలు, తీర్మానం ఈ జీవితంలో ఉందా? ప్రభు వైపు చూస్తూ తీర్మానం చేస్తున్నామా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే మాట మనం చెప్పగలుగుతున్నామా? అది తీర్మానం చేసిన దినం మొదలుకొని ప్రభుని వెంబడించిన బిడ్డించిన ఉన్నప్పుడు యూ విల్ బికమ్ వండర్ఫుల్ పర్సన్. అందుకని ఎష్కోలు అనుభవంలో ప్రభుని వెంబడించే అనుభవం, ఎష్కోలు అనుభవంలో ప్రభుతో ఉండే అనుభవం, ఎష్కోలు అనుభవంలో ఆయనకు లోబడి జీవించే అనుభవం, ఎష్కోలు అనుభవంలో దేవుణ్ణి తృణీకరించక ప్రభుని వెంబడించే ఆ తీర్మానం చేసినప్పుడు, ఇది ఉదయకాలము చెప్పే వాక్యము, నీ తీర్మానం ఏమైంది తెలుసా? ప్రభు వెంబడిస్తామని తీర్మానం చేసి ప్రభుకు దూరంగా నడిచే అనుభవం అడగకుండా డిసెంబర్ 30th నేను తీర్మానం చేసి రేపు వచ్చే సంవత్సరం నుంచి ప్రభువా నీ సంఘానికి నేను వస్తా, నీ వాక్యం చదువుతా, నీలో పార్టిసిపేట్ అవుతా అని చెప్పి యు ఆర్ డినయింగ్ ద లార్డ్. ప్రభుకు దూరంగా ఉండే అనుభవంలో ఉంటే వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ అనుభవంలోయ ఎష్కోల్ లోయ టు మేక్ ఎ డెసిషన్, దేవుని వెంబడించడానికి ఇష్టపడే లోయగా ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. 3వ లోయ అనుభవం చూడండి, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయి. 3వ లోయ అనుభవం కిద్రోను లోయ అనుభవం. ఈ 2వ అనుభవము ఎష్కోల్ లోయ, 3వ అనుభవము కిద్రోను లోయ అనుభవం. కిద్రోను లోయ అనుభవం అనగా చెప్పండి, బాధాకరమైన లోయ, కన్నీటి లోయ. మన జీవితాల్లో ఈ లోయ గుండా మనం వెళ్తా ఉన్నాం. మన తల్లిదండ్రులు నిద్రించినప్పుడు, మన ప్రియులు నిద్రించినప్పుడు, ఈ బాధాకరమైన లోయలో మనం వెళ్తున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, హీ ఈస్ దేర్ విత్ యూ ఇన్ యువర్ పెయిన్. నీ బాధలో ఆయన ఉన్నాడు, నీ వేదనలో ఆయన ఉన్నాడు, నీ కష్టాలు ఆయన ఉన్నాడు, నీ వేదనలో ప్రభు నీతో నడుస్తున్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ కిద్రోను వాగు దాటిపోతున్నప్పుడు సమూయేల్, శాంసన్, అబ్షలోం వారందరి సమాధులు అక్కడ ఉన్నాయి. అందరి సమాధులు దాటిపోయి వారు వెళ్తున్నప్పుడు చూడండి, వారు దాటిపో మార్గంలో వారు ఏడ్చుచూ ప్రయాణమైపోయారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ బాధాకరమైన నువ్వు ఉంటే ప్రభు నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బాధ, నీ వేదన అన్నిటిని తీసివేసి ప్రభు మీద నువ్వు ఉంచినప్పుడు ప్రభు అంటున్నాడు, మరణ ఛాయలో నువ్వు నడిచినప్పుడు కూడా, గాఢాంధకారంలో నడిచినప్పుడు కూడా ప్రభు నేను విడిపించడానికి సమర్థుడు. నేను రాలేను, ఇరుక్కపోయాను, నాకు కష్టం అన్నప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు అంటున్నాడు, ఆ లోయ గుండా ప్రభుని నడిపిస్తాడు. ఆ లోయలో ప్రభు ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే బాధల్లో, వేదనలో, దుఃఖాక్రాంతమైన దినముల్లో నువ్వు అక్కడే ఆగిపోక ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు నీతో ఉన్నాడని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది
ఒక సమయం వస్తూ ఉంది, ఆ స్పాట్లో అనుకుంటానంట నేను చచ్చిపోతే బాగుండేది, ఇక మీద నా బ్రతుకు ఇంక ముందుకు వద్దు అనే స్థితిలో ప్రభు నీతో ఉన్నాడు అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు చెప్పే అద్భుతమైన మాటలు, నేనున్నాను అని, ఐఎమ్ దేర్ విత్ యూ. ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు నీతో నడుచుటకు ఇష్టపడుతున్నాడు, నీతో ప్రయాణం చేయటకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి గడిచిపోతే బాగుండని చాలామంది, మళ్ళీ చాలామంది ఈ దినం గడిచిపోతే బాగుండు, ఈ రాత్రి గడిచిపోతే బాగుండు. రాత్రి పండుకున్న వారికి తెల్లారితే ఎప్పుడైతుంది, తెల్లారున్న వాళ్ళకు రాత్రి ఎప్పుడైతుంది అని ప్రభు అంటున్నాడు. ప్రభు వైపు చూసిన బిడ్డల జీవితాలు ఈ యొక్క భయంకరమైన ఛాయ అనుభవంలో వాళ్ళకు వెళ్ళినప్పుడు బిడ్డల జీవితాలు ప్రభు కృప చూపిస్తాడు. కన్నీటి లోయ నుంచి ప్రభుని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 3వ లోయ అనుభవం. 4వ లోయ అనుభవం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనములు, ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్తా మీద దగ్గర షోకోలుకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఎలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదుటగా యుద్ధ పంక్తులుగా తీర్చరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిల్చుండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండు నుండి బయలుదేరి వచ్చుచుండు. అతడు 6 మూల జేనుడు ఎత్తు మనిషి. గమనించండి, అతని ఎత్తు ఇక్కడ రాయబడింది. అతని ఎత్తు దాదాపు 9.5 అడుగులు. 9.5 అడుగుల మనిషి ముందు 5 అడుగుల మనిషి ఏం చేయగలుగుతాడు? కానీ గమనించండి, యుద్ధలోయ, ఎలా లోయ ఇస్ మీనింగ్ ఇస్ యుద్ధలోయ. యుద్ధలోయలో ప్రభు నీతో ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నీ పక్షం యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని అద్భుతమైన పాట రచించిన నా స్నేహితుడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అనే కీర్తన మనం పాడినప్పుడు ప్రభు అంటున్నాడు, హీ ఈస్ దేర్ టు ఫైట్ ఫర్ యూ. నీ కొరకు ఆయన యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కొరకు ఆయన యుద్ధం చేసి నీకు విజయం ఇచ్చటకు ఇష్టపడుతున్నాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, నీవు పోవలసిన మార్గం నడిపించటకు ప్రభు ఇష్టమైన మాట. యుద్ధము లోయలో ప్రభు నీతో ఉన్నాడు. ఎలా లోయలో నీకు విజయం అనుగ్రహిస్తాడు. ఎలా లోయలో నీకు అద్భుతమైన విజయం అనుగ్రహించటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని గమనించండి, ఈ వ్యాలీ ఆఫ్ బ్యాటిల్లో ప్రభు నీతో ఉన్నాడు, నీతో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నాడు. మన బిడ్డల జీవితాల్లో ప్రభు వైపు చూసినప్పుడు యుద్ధము యెహోవాదే అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అది 4వ లోయ అనుభవం. 5వ లోయ అనుభవంలో గమనించండి, ద వ్యాలీ ఆఫ్ ఆకోర్. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి 26 వచనంలో గమనించండి. యెహోషువయు ఇశ్రాయేలందరిను జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, జేరాలను, వారి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చి, ఈ ఆకోరు లోయ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్న బాధ లోయ. ఈ బాధ లోయ ఎందుకు తెలుసా? శపితమైన పట్టణమైన ఎరుకో. ప్రభు క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో నీ ప్రయాణము బాటసార్లము. ఈ లోకంలో మన ప్రయాణం సియోన్లో ఉండకి ఇష్టపడుతున్నారు. 90వ కీర్తనలో సెలవిచ్చిన మాట, మహోన్నతుడైన దేవుని చేరుకుంటకు మనం ఏం చేయాలో తెలుసా? వీ మస్ట్ లీవ్ ఆల్ దిస్ ఎర్త్లీ రిచెస్, ఎర్త్లీ థింగ్స్. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? హత్తుకుంటున్నాం, దానిలో ఉండకి ఇష్టపడుతున్నాం, దాంతో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాం. అది లేనిదే మనం బ్రతకలేం. కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరముని మీరు ఎరగరా? ఈ బాధ లోయలో మనం వెళ్తున్నప్పుడు, ఆకోరు లోయలో అనుభవం ఉంటున్నప్పుడు ప్రభు నీతో ఉన్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. శపితమైన వాటిని మీరు తీసుకొనకుండా దాన్ని విడిచిపెట్టాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బాధ లోయలో ప్రభు అంటున్నాడు, నీ బాధను ఏం చేస్తున్నాడు తెలుసా? నిరీక్షణ ద్వారంగా చేయటకు ఇష్టపడుతున్నాడు. గమనించండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అంతకుముందు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. నన్ను గురించి విచారం చేసిన ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి అందును, ఆకోరుల పశువుల పరుండు స్థలముగాను ఉంచుదును.
బాధ లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తున్నాడు ప్రభు. నీ వేదనలో ప్రభు నేను గొప్పగా చేయటకు ఇష్టపడుతున్నాడు. ఇంకొక వాక్యం తీసుకుందాం. 746 పేజ్, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన అద్భుతమైన మాట. అక్కడి నుంచి దాన్ని తోడుకొని వచ్చి ద్రాక్ష చెట్ల నెత్తును శ్రమగల లోయ నుంచి నిరీక్షణ లోయగా ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ బాధలో, నీ వేదనలో ప్రభు నిన్ను అద్భుతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాట నీకు అనిపిస్తుందా? నీ బాధ నుంచి ప్రభు విముక్తి నుంచి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆకూరు లోయ నిరీక్షణ ద్వారంగా చేయడానికి ఇష్టపడే గొప్ప దేవుడు నీతో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అన్ని లోయ అనుభవంలో దేవుడు నీతో నడుస్తున్నాడు. దేవుడు నీతో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది అది 5వ లోయ. 6వ లోయ గమనించండి. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుటి నుంచి యెహోవా తోలివేసిన జనముల క్రియలను తన కుమారులను అగ్నిలో దహించను. డూ యూ బిలీవ్ దాట్? దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గెహ్నా లోయ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఎండిన ఎముకలు. ఎండిన ఎముకల అనుభవాలు మనకు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఎండిన ఎముకల అనుభవంలో మనం నడుస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు దాన్ని అద్భుతంగా మార్చుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. తన బిడ్డల జీవితాల్లో ఎన్నేము ఆ గెహ్నా లోయ నుంచి ప్రభుని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే బెన్ హిన్నోము లోయ, ఈ బెన్ హిన్నోము లోయ ఎండిన ఎముకల లోయ. ఎండిన ఎముకల అనుభవం మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడు వస్తూ ఉంది. అందుకని గమనించండి. హిజ్కియాతో ప్రభు ఉన్నాడు, నీవు వెళ్ళి ఆ దుర్మార్గులైన ఆ ఇశ్రాయేల్ బిడ్డల జీవితాలకు ఒక సాదృశ్యంగా నువ్వు చేయాలా. ఈ వెంట్ అండ్ మ్యారీడ్ ఏ ప్రాస్టిట్యూట్, ఆ వేశ్యను వివాహం చేసుకొని. గమనించండి. అదే 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-19 వచనంలో ఈ మాట క్లియర్గా రాయబడింది. మళ్ళా మత్తయి సువార్తలో ఇదే మాట క్లియర్గా వస్తూ ఉంది. గెహన్నా అనే మాట వస్తూ ఉంది. అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డ్రై బోన్స్. ఆ డ్రై బోన్స్ లైఫ్ నీలో ఉంది. వాటి నుంచి విడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. వాటి అన్నిటి నుంచి ప్రభు విడిపించి నేను గొప్పవాటిగా చేయటకు ఇష్టపడుతున్నాడు. అందుకని నువ్వు ఎంత దగ్గరగా ఉన్నా, నువ్వు మందిరంలో ఉన్నా, బైబిల్ని హత్తుకున్నా, నీ పక్కన పాస్టర్ కుటుంబం ఉన్నా, నీ పాస్టర్ గారు రోజు నీకు ప్రార్థన చేస్తూ ఉన్నా, నీ జీవితంలో ఎండిన ఎముకలలో అనుభవం ఉంటే ప్రభు నీతో మరొక మాట్లాడుతున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ దట్ వ్యాలీ. ఆ వ్యాలీ నుంచి నువ్వు బయటకు వచ్చేటకు ఇష్టపడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గాడ్ వాంట్స్ టు పుల్ యూ అవుట్ ఆఫ్ దట్ వ్యాలీ. నేను ప్రభు తీసుకువేసుకు ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ ఎండిన ఈ లోయలో, గెహన్నా లోయలో యెరూషలేములో ఉండే చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఆ లోయలో వేసేవారంట. అంటే గమనించండి, నీ జీవితము ఈ లోకం వైపు నువ్వు చూస్తుంటే నీ బ్రతుకంతా చెత్త, నీ బ్రతుకంతా చెదారం, నీ బ్రతుకంతా అసహ్యత, నీ బ్రతుకంతా అసంశుభ్రమైన జీవితం. అలాంటి అసంతృప్తికల జీవితం నుంచి ప్రభు నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాంటెడ్ టు పుల్ యూ అవుట్ ఆఫ్ దిస్ సేమ్ ప్లేస్. అందుకని ఎండిన స్థితిలోనూ ఉంటే చిగురించే అనుభవం లేకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని చిగురు అనుభవం ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. చివరిగా ఒక మాట చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. గమనించండి. ఇజ్రాయేల్ లోయ, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనములు. థ్యాంక్ యూ. షుమ్రోన్లో అహామునకు 78 కుమారులు ఉండ్రి. గమనించండి. ద వ్యాలీ ఆఫ్ ఇజ్రాయెల్లో ఈ అనుభవం ఏం బోధిస్తుందంటే, ఇజ్రాయెల్ అనుభవము మంచి ప్రవర్తన కలిగి జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని హోషేయ 1వ అధ్యాయం 5వ వచనంలో సెలవిచ్చిన మాట, ఈ రెప్యుటేషన్ ఏమని చెప్తుంది తెలుసా? ఇశ్రాయేల్ ప్రవర్తన గురించి ప్రభు విలపించాడు. ఇశ్రాయేల్ ప్రవర్తన గురించి ప్రభు విలపిస్తున్నాడు.
వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నాడు కానీ ప్రభు నిన్ను నన్ను బట్టి కూడా విలిపిస్తున్నాడు. నీ ప్రవర్తన బట్టి, నా ప్రవర్తన బట్టి ప్రభు దినమెల్లా చేతులు చేస్తున్నాడు. ఎందుకంటే అట్లీస్ట్ విల్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. ప్రభు వైపు నువ్వు మరలుతావని. ఎన్నో సంవత్సరాలుగా నేను విశిష్టమైన సంఘంలో ఉన్నాను, నాకు రక్షణ వాక్యం తెలుసు, సిలువను కూడా మోసాను, బైబిల్ను 20 సార్లు చదివాను, బాప్తిసాలు 3 సార్లు తీసుకున్నా, నేను సంఘ కార్యవర్గం మీటింగ్లో ఎన్నోసార్లు పాల్గొన్నా, స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా, నాకు రక్షణ అవసరం లేదు అని అంటూ ఉంటే వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉందాం. ద వ్యాలీ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ రిపీటింగ్ దట్ యూ మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ వ్యాలీ. నీవు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క స్థితి నుంచి ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల స్థితిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, హోషేయ వెళ్ళి ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని తెలుసా? ఒక ప్రాస్టిట్యూట్ ఉమెన్. అందుకని వారికి పేరు పెట్టారు. మొదటి కుమారుని పేరు లోహమ్మా అని, రెండవ కుమారుని పేరు లోహమ్మీ అని. అంటే ప్రభు అంటున్నాడు, జాలినందని ప్రజలుగా మనం ఉంటున్నాము, నా జనములో ఇక నా దగ్గర లేరు. అందుకనే మీ ప్రవర్తన సరిగా లేకుండా మీ అర్పణలు ఏ రీతిగా నా సంఘాన్ని తీసుకొస్తారు, మీ హృదయంలో ఒకటి అనుకుంటూ నా సంఘంలో ఎలాగూ ఆరాధిస్తారనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నోసార్లు మనం హెచ్చరించినప్పుడు కూడా మనం దేవుని వాక్యం వినం. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షుల వల్ల ఉంటే, ప్రభుకు దూరంగా జీవించే స్వభావం ఉంటే ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంది. అరితిగా జీవించకుండా ప్రభు అంటున్నాడు, నిన్ను నన్ను విడిపించడానికి ఇష్టపడినప్పుడు కూడా వాత వేయబడిన మనస్సాక్షి వల్ల నువ్వు ఉంటే ప్రభు నిన్ను నన్ను మరొకసారి ప్రభు వైపు చూపించడానికి ఇష్టపడుతున్నాను. అందుకని ప్రభుకు దూరంగా ఉంటే ప్రభు అంటున్నాడు, కమ్ టు హెమ్, ఆయన దగ్గరికి వచ్చేటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ 7 లోయ అనుభవం ద్వారా మనమే నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది లోయ అనుభవంలో మనమే నేర్చుకుంటున్నాం. ఈ వ్యాలీ ఆఫ్ సిద్దీము లోయ ద్వారా ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పాపంతో బురదతో నిన్న ఈ లోకంలో ఉంటే ప్రభు అంటున్నాడు, ప్రభు వైపు ఆకర్షించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవ లోయ అనుభవం వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ లోయ ద్వారా ప్రభు నిన్ను నిర్ణయం తీసుకోమంటున్నాడు. యు మస్ట్ డిసైడ్ టు ఫాలో హిమ్. మూడవ లోయ అనుభవంలో అంటున్నాడు, ద వ్యాలీ ఆఫ్ కిద్రోను వ్యాలీలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రభు ఆ యెషోయిం లోయ నుంచి ఇష్టపడుతున్నాడు. కిద్రోన్ లోయ నుంచి ప్రభు వ్యాలీ ఆఫ్ సఫరింగ్, ఆ బాధలోయ నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. 4వ లోయ యెహోవా యుద్ధం చేయ లోయ, ఎలా లోయలో ప్రభు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. 5వ లోయ వ్యాలీ ఆఫ్ ఆకోర్, ఆ బాధలోయలో నువ్వు ఉంటే ప్రభుని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. 6వ లోయ వ్యాలీ ఆఫ్ గెహన్నా, మురికి చెదారంతో నిండిన ఆ లోయలో నువ్వు ఉంటే ప్రభుని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నేను బాగుగా కడుగుటకు ఇష్టపడుతున్నాడు, హిస్సోపుతో కడుగుటకు ఇష్టపడుతున్నాడు, నీ పాపను పరిహరించడానికి ఇష్టపడుతున్నాడు. 7వ లోయ వ్యాలీ ఆఫ్ ఇజ్రాయెల్ లోయలో నీవు విత్తినది కూడా అది చేతికి రాని స్థితిలో ఉంటే, నీవు బాగుగా విస్తారంగా నేను పంట కూర్చుకున్నాను, నాకు ఏది కొదవలేదంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు ప్రభు. అందుకని గమనించండి, నీ ప్రాణమును ప్రభు అడిగినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభు కొంచెం ఆగు, ఐ విల్ గివ్ మై ప్రాపర్టీ టు మై చిల్డ్రన్. ప్రభు కొంచెం ఆగు, ఐ విల్ గివ్ మై ప్రాపర్టీ టు సంబడి. నో, హీ విల్ గివ్ యూ టైమ్. Death is guaranteed, but death will not come by ringing. ఆ అలారం కొట్టి రాదు, నేను హెచ్చరించి రాదు. కానీ when death comes before you, you must be given account to the Lord. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి వ్యక్తి ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు you must give an account to the Lord. అవి ఎట్లాంటివైనా కూడా ఏం అకౌంట్ ఇవ్వాలి తెలుసా? నేను దాచిపెట్టుకున్నా, నేను భూమిలో ఉన్న, సముద్రంలో దాచిపెట్టుకున్నా, ఆకాశం మీద ఉన్నా అంటే చదవండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడిన మాటలు. అవన్నీ ప్రభుకు అప్పగిస్తాయి. ఎందుకు తెలుసా? వాటి మరణ లెక్కలు ప్రభుకు అప్పగించిన దినం రోజు నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ప్రభు లెక్కలు తీర్చే సమయంలో ఉన్నప్పుడే యు మస్ట్ గివ్ అన్ అకౌంట్ టు ద లార్డ్. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఇలాంటి లోయ అనుభవంలో నేనుంటే మా ప్రభువా నన్ను విడిపించి, నన్ను గొప్ప బిడ్డగా చేసి, తీర్చిదిద్ది సరి చేయమని ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ, ఉదయకాలం దేవుళ్ళు మాతో ఉంచమని
తండ్రి, అలాంటి ఎల్లో అనుభవంలో మేముంటే తండ్రి, మా పక్షం యుద్ధం చేయ దేవుడు మీరు వింటున్నారు. మా ప్రియులు నిద్రించినప్పటికి కూడా మా బాధలో, మా వేదనలో మీరు ఉన్నారని తండ్రి, మాతో ప్రయాణం చేస్తున్నారని ఈ మురికి కూపం లాంటి ఈ ఎల్లో అనుభవం నుంచి మా విడిపించి ప్రభు సీయోనులో ఉంటకు ఇష్టపడే మా గొప్ప తండ్రి నాకు ఇస్తూ ఉదయకాలం దీవెనలు మాతో ఉంచమని యేసు దీవెనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.